తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్. మే 4వ తారీఖున మధులత అనే అమ్మాయిని తన భర్త బాచుపల్లిలో అతి క్రూరంగా చంపాడు. తనని పొడిచి చంపి ఆ తర్వాత కూడాను తన బాడీ పార్ట్స్ని కట్ చేసే పరిస్థితికి వచ్చాడు. కట్ చేసి మళ్ళీ దాన్ని ఒక యాక్సిడెంట్గా చిత్రీకరించేందుకు గ్యాస్ సిలిండర్ని ఓపెన్ చేసి పెట్టి అలానే ఎలక్ట్రిక్ వైర్స్ షార్ట్ సర్క్యూట్గా చెప్పేందుకు ఎలక్ట్రిక్ వైర్స్ని కూడా పీకేసి పెట్టి తన కొడుకుని తీసుకొని బయటకు వచ్చేసిన పరిస్థితి మనం చూసాము. అయితే ఇప్పుడు తను పోలీసుల అదుపులో ఉన్నప్పటికీ కూడా అసలు ఏం జరిగింది ఈ కేసులో, ఎందుకు అతను ఈ విధంగా మొదలతపై ఇలా చేశాడు, తను ఏమైనా పోనీ సాదాసీదా హౌస్ వైఫ్ అంటే అది కూడా కాదు. ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో నెలకి 1,50,000 సంపాదిస్తూ తన కాళ్ళ మీద తను నిల్చుంటున్న ఒక ఆడపిల్ల ఈ విధంగా అర్ధాంతరంగా తన జీవితం ముగియడానికి కారణాలు ఏంటి, అసలు వారి మధ్య ఏం జరిగింది అనేది ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నంలో మనం మొదలత వాళ్ళ అన్నయ్య ఇంటికి వచ్చాము. వాళ్ళ అమ్మా నాన్నలతోని వాళ్ళతోని మాట్లాడదాము. ఇక బాచుపల్లిలో జరిగిన ఇన్సిడెంట్ మర్డర్ ఏదైతే ఉందో అందరినీ కూడా ఒక భయాందోళనకు గురి చేసింది. మరి మధులత వాళ్ళ నాన్నగారితో ఈరోజు మనం ఉన్నాము, వారితో మాట్లాడదాం. అసలు ఏం జరిగింది, ఆ కిరాతకుడు ఎందుకు ఆమెని విధంగా చేశాడు అనేది మనం ఆయనను అడిగే తెలుసుకుందాము. నమస్తే సార్. నమస్తే అమ్మా. మీ పేరు? నా పేరు నారాయణ శ్రీరంగ నాయకులు. నా పేరు. మా మధులత అమ్మాయి నాకు 3వ సంతానం అమ్మ. నా నలుగురిలో 3వ సంతానం ఆమెను ఇంజనీరింగ్ చదివించాను. సాఫ్ట్వేర్ ఉద్యోగిగా ఆమెను ఉద్యోగంలో చేరింది. ఆమె సొంత ప్రయత్నం మీదనే సంపాదించుకుందమ్మా. ఉద్యోగం సంపాదించుకొని మంచి ప్యాకేజీతో ఉద్యోగం చేస్తూ ఉంది. ఆమె ఉద్యోగంలో చేరిన సంవత్సరంన్నర ఆ టైంకి పెళ్లి చేశాను. పెళ్లి చేస్తే దర్శి వరకాల వెంకటేశ్వర్లు వాళ్ళ అబ్బాయి వరకాల నాగేంద్ర భరద్వాజ్కి ఇచ్చి పెళ్లి చేసాము. పెళ్లి చేసిన తర్వాత 3 నెలల నుంచి ఆయన అతని స్వరూపం బయట పెడుతూ వచ్చినాడు. 3 నెలల నుంచి దేనికో ఒక దానికి కోపం ప్రదర్శించడం. కోపం తగ్గించుకోయా, అలా ఉండకూడదు. సమాజంలో బతుకుతున్నాం, మనం గౌరవంగా ఉండాలి. ఎవరైనా సమాజంలో గౌరవమైన స్థానం ఉండాలని అంటే మనం సమాజాన్ని గౌరవించాలి, మనల్ని సమాజం గౌరవించాలని చెబుతూ వచ్చాను నేను. అతను అదంతా వినేది కాదు. అతనికి ఏ చిన్న విషయానికి కూడా కోపం ప్రదర్శిస్తాడు. అది మాకు కొంత భరించరానిదిగా ఉండేది. ఆ క్రమంలో ఇబ్బంది పడతా అట్నే 3 సంవత్సరాలు ఉంది ఆమె. 3 సంవత్సరాల తర్వాత ఈ బాబు కడుపున పడి ఈయనను కానుపు కోసం మా ఇంటికి వచ్చింది. మా ఇంటికి వచ్చిన తర్వాత ఆమె చెప్పింది, ఇప్పుడు దాకా వాళ్ళకు జీతం వాళ్ళకే ఇచ్చాను, ఇక నుండి నాకు వచ్చిన జీతము నేను ఉంచుకొని నా బాబు క్షేమం కోసం నేను ఉంచుకుంటాను, వాళ్ళకి ఇవ్వను అనింది. సరే అమ్మా, నీ ఇష్టం అన్నాను నేను. నువ్వు ఇలా చెయ్యి అలా చెయ్యి అని చెప్పి నా కూతురు మీద నేను ఆంక్షలు పెట్టలేదు. నీ ఇష్టం, నీకు ఏది మంచిది అనుకుంటే అది చెయ్యి అని. మరి నేను నిన్ను ఇంజనీరింగ్ చదివించానమ్మా, నీ అబ్బాయిని నువ్వేం చదివిస్తావు అని అడిగాను. అడిగితే ఆమె నా కొడుకుని డాక్టర్ని చేస్తాను నాన్న, నీకు ఏమి ఇబ్బంది లేదు, నీకు మంచి పేరు తీసుకొస్తాననింది. ఆ క్రమంలో సరే కానిపోయిన తర్వాత ఈ జీతం ఇవ్వనన్న ఒక కారణం చేత వాళ్ళు జీతం ఇవ్వవా అని చెప్పి గొడవలు పెట్టుకున్నారు. ఆ గొడవలు పెద్ద మనుషుల దాకా వెళ్ళినాయి. పెద్ద మనుషులతో చెప్పిస్తే ఆ పెద్ద మనుషుల వాళ్ళల్లో కూడా గొడవ చేశాడు. సరే మా కొంత మనసులో బాధగా ఉంది, ఇటువంటి మనస్తత్వం మంచిది కాదని చెప్పి అందుకని మా అమ్మాయిని మా ఇంటి దగ్గరే ఉంచుకున్నాం. మా ఇంటి దగ్గరే ఉంచుకొని మొన్న ఫిబ్రవరిలో వచ్చి మధ్యవర్తిని వాళ్ళ బంధువులు ఆయన తీసుకొచ్చుకున్నాడు. గోనె చిన్న వెంకటేశ్వర్లు అని, ఆయన రిటైర్ హెడ్ కానిస్టేబుల్, ఆయన కనిగిరిలో ఉంటాడు. ఆయన తీసుకొచ్చుకొని ఆయనతో చెప్పి, ఆయన పూర్తిగా ఇక నుండి నీకు భయం లేదు రంగనాయకులు, ఏ ఇబ్బంది లేదు, మీ అమ్మాయిని లక్షణంగా చూసుకుంటాడు, ఏం బాధ లేదు, నేను హామీ అని చెప్పి ఆ గోనె చిన్న వెంకటేశ్వర్లు చెప్పాడు. చెబితే సరేనని చెప్పి ఫిబ్రవరి 22వ తేదీన వాళ్ళను పంపించాను. పంపిస్తే అప్పటి నుంచి బాగానే ఉన్నారు. ఈ అమ్మాయి కూడా మాకేం చెప్పలేదు, ఇబ్బందులు ఉన్నాయని చెప్పలేదు. ఏమన్నా బాధలుగా ఉంటే కొన్ని చెప్పింది. ఏవంటే ఫిబ్రవరి 22న ఆమె వచ్చిన తర్వాత
ఆ ఫ్లాట్ అనేది ఇద్దరి పేరు మీద ఉంది, అబ్బాయి అమ్మాయి పేరు మీద. ఇప్పుడు ఏదైతే జరిగిందో ఆ ఫ్లాట్ ఓన్ ఫ్లాటేనా? ఓన్ ఫ్లాట్ అమ్మ, ఇద్దరి పేరు మీద ఉంది. దాన్ని అమ్ముదామని అన్నాడంట ఆయన. అందుకు ఈ అమ్మాయి ఒప్పుకోలే. మనము కష్టపడి కొనుక్కున్నాము, ఇంకా తీర్చుకోవాల్సిన అప్పు ఉంది దీని మీద, మనం తీర్చుకుంటే ఇది మన సొంతం అవుతుంది, కానీ అమ్ముకుంటే మళ్ళీ ఇంకొకటి కొనాలంటే కొనలేము, వద్దు అని అందంట. దానికి అతను కొంత నేను చెప్పిన మాట అయినవా అది ఇది అన్నాడంట. ఈ 10 నెలలు సంవత్సరం రోజులు నీ దగ్గర జీతం ఉంది కదా, ఆ డబ్బులు ఇవ్వు, నేను కారు కొనుక్కుంటా అన్నాడంట. కారు కొనుక్కుంటానంటే నా డబ్బులు నేను ఉంచుకుంటానని చెప్పాను, నా బాబు కోసం ఖర్చు పెట్టుకుంటాను, ₹1 కూడా నేను వేస్ట్ ఎవరికి చేయను, నీకు అన్ని లెక్కలు కావాలంటే చెబుతాను, కానీ నీకైతే ఇవ్వను అందంట. ఇవన్నీ మనసును పెట్టుకొని ఆ రోజు మే 4వ తేదీ రాత్రి ఆమెను కిరాతకంగా పొడిచి చంపి శరీర భాగాలు వేరు చేయాలని కాలు చెయ్యి నరికే ప్రయత్నం చేసి, అది వీలుగాక గ్యాస్ సిలిండర్లు ఓపెన్ చేసి గ్యాస్ సిలిండర్లు పెట్టి అవి పేలిపోవాలని కరెంటు వైర్లు పెట్టి షార్ట్ సర్క్యూట్ చేయాలని చెప్పి ప్రయత్నాలు చేసి అన్నీ పెట్టి వాళ్ళు ఉంటున్న బెడ్రూమ్కు తాళం వేసి వాళ్ళ గేటుకు తాళం వేసి బాబుని తీసుకొని బయటికి వెళ్ళిపోయాడంట. బయటికి వెళ్ళిపోయిన తర్వాత మరి ఎలా పోలీసులు సరెండర్ అయ్యాడో తెలియదు. తప్పించుకునే ప్రయత్నంలో అతను ఏదో గాయం చేసుకొని ఒక డ్రామా క్రియేట్ చేసి హాస్పిటల్లో చేరి అక్కడి నుంచి పోలీసులకు దొరికిపోయాడంట. సార్ అసలు ఇలా జరిగింది అని మే 4వ తారీఖున జరిగితే ఇప్పుడు ఈ విషయాన్ని బయటకు తీసుకొచ్చారు. అసలు మీకు ఇన్ఫర్మేషన్ ఎలా పాస్ చేశారు? అసలు ఆ రోజు రాత్రి పోలీసులు ఫస్ట్ చందానగర్ పోలీసులు మా పెద్ద అమ్మాయికి ఫోన్ చేసి చెప్పారంట, మీ చెల్లెల్ని చంపేశారమ్మా, మీరు వెంటనే రాండి, మా అర్జెంటుగా ఇక్కడ ఎవరుంటే వాళ్ళు రాండి, ఇక్కడికి స్పాట్కి రావాలి అని చెప్పారంట. మా ఆమె వాళ్ళ హోమ్ టౌను ఒంగోలు దగ్గర ఈత ముక్కలలో ఉంది. ఇక్కడే నిజాంపేటలో ఉన్నామే, పిల్లల సెలవులు కావటంతో అక్కడికి పోయి హోమ్ టౌన్కి వెళ్ళిపోయింది. ఆమెకు ఫోన్ చేసి చెప్పగానే ఆమె మా అబ్బాయికి ఫోన్ చేసి చెబితే మాకైతే విషయం చెప్పలేదు, కానీ నేను పేషెంట్నని నాకు చెప్పలేదు. మా అబ్బాయి నాకు చెప్పకుండా మమ్మల్ని తీసుకొని వచ్చాడు. రాత్రి 1:30 సమయంలో మాకు ఫోన్ వస్తే మమ్మల్ని ఆ టైంలో తీసుకొని మరుసటి రోజు ఉదయం 9:30-10 గంటల సమయంలో బాచిపల్లె పోలీస్ స్టేషన్కు చేరాము. మేము చేరేటప్పటికే అమ్మాయిని గాంధీ హాస్పిటల్కు పంపించారంట. మేము బాచిపల్లె పోలీస్ స్టేషన్లో నాతో కంప్లైంట్ రాయించుకున్నారు. వాళ్ళే రాశారు కంప్లైంట్, చెప్పండి మేము రాస్తామన్నారు. సార్ అసలు వాళ్ళ మధ్య ఇన్ని గొడవలు రావడానికి కారణాలు ఏంటి? ఎందుకు చీటికి మాటికి గొడవలు వచ్చాయి? మీరు ఎందుకు పిల్లని ఇంకా అక్కడే ఉంచారు? అక్కడ ఉంచలేదమ్మా, మా దగ్గర ఉన్న అమ్మాయిని మేము ఇక్కడ నుండి బాగుంటామని చెప్పి మమ్మల్ని నమ్మబలికి ఫిబ్రవరిలో తీసుకుపోయినాడు. తీసుకుపోయిన తర్వాత ఇదిగో ఇలాంటివి ఫ్లాట్ అమ్ముతాను, కారు కొనుక్కుంటాను, ఇలాంటివి అంటా ఉన్నాడంట. అంటా ఉంటే అమ్మాయి ఆ మాటలే చెప్పింది మాకు. సార్ అంటే ఆ డబ్బుల కోసం ఇంత చిత్రహింసల్ని మీ కూతుర్ని పెడుతుంటుంటే అతను ఎందుకు డివోర్స్ వరకు వెళ్ళలేదు? లేదంటే ఆ ప్రయత్నం చేశారా? డివోర్స్ వరకు వెళ్దామని చెప్పలేదు. ముందు నేనేం చెప్పానంటే మా అమ్మాయికి, అమ్మా ఈ రకమైన మనస్తత్వం ఉన్న వాళ్ళ మీద మనం ఒక కంప్లైంట్ రైజ్ చేయాలి. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాను, కంప్లైంట్ ఇస్తే తర్వాత ఏం జరిగితే అది జరుగుతుంది, నువ్వు ఇక్కడే ఉండు, నేను కంప్లైంట్ ఇస్తానని చెప్పి మా అమ్మాయికి చెప్పాను. అప్పుడు మా అమ్మాయి అనింది, నాన్న కంప్లైంట్ ఇస్తే అది చిలికి గాలివానయ్యి విడాకుల దాకా పోతుంది, విడాకులు తీసుకొని మళ్ళా తర్వాత నా జీవితం ఏమిటి అని అడిగింది. అని అంటే సరే మా తర్వాత కొంత సమయం తీసుకొని ఆలోచించి తర్వాత పెళ్లి చేసుకోవటము ఏదో ప్రయత్నం చేద్దాము, అంతకు మించి కాదు, విడాకులు అవ్వకుండానే చూసుకుందామమ్మా అని చెప్పాను. చెబితే ఆమె అనేది, విడాకులు తీసుకొని రెండో పెళ్లి చేసుకుంటే రెండో పెళ్లి వాడు మంచివాడు వస్తాడో ఇట్లాంటి వాడు వస్తాడో తెలియదు కదా నాన్న, ఇతన్నే మార్చుకుంటాను నేను అని మాకు నచ్చ చెప్పి పోయింది. ఈరోజు మీ అమ్మాయికి ఏదైతే జరిగిందో నిజంగా ఇది చాలా దారుణం. అంటే
ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ చూస్తే ఆడపిల్లని పెళ్లి చేసి పంపించడానికి కూడా ప్రతి తల్లిదండ్రులు భయపడే పరిస్థితికి ఈరోజు మనం వచ్చేసాము. ఈ నేపథ్యంలో అసలు అబ్బాయికి ఎలాంటి శిక్ష పడాలి, ఎందుకంటే తనను చూసి మరొకరి పని చేయకుండా ఉండాలంటే ఏం జరగాలని కోరుకుంటున్నారు? ఎలాంటి న్యాయం కావాలి మీకు? ఆ అబ్బాయిని ఉరి తీయడం కానీ ఎన్కౌంటర్ చేయడం కానీ చేస్తే ప్రజలకు ఒక సందేశం ఇచ్చినట్టుగా ఉంటుంది. ఇలాంటి తప్పు చేస్తే ఇలాగ జరుగుతుంది అనేది ప్రజలకు ఒక సందేశం ఇచ్చినట్టుగా ఉంటుంది. కానీ అలా చేయవచ్చు అని అంటే అలాగే చేయండి. నాకు ఎందుకంటే అతన్ని బయటికి వదిలిపెడితే నా కుటుంబానికి కూడా సమస్యే. మా కుటుంబ సభ్యుల్ని ఏం చేస్తాడో అనే భయం మాకుంది. మేము బతికినంతకాలం భయంతో బతకాల్సిన పరిస్థితి కలుగజేయకుండా అతన్ని తగిన రీతిలో శిక్షించి అతనికి వేయాల్సిన శిక్ష వేసి సమాజంలో తిరగకుండా చేయండి అని నా ప్రార్థన. సో ఏదైతే పరిస్థితి చూసారో ఇప్పుడు వాళ్ళ నాన్నగారు ఎంత ఆవేదన చెందుతున్నారో ఈరోజు మనం చూసాము. ఒక కూతుర్ని అల్లారు ముద్దుగా పెంచుకొని తను చదివించి ఉద్యోగం వచ్చేందుకు వాళ్ళే చూసుకున్నారంటే తన కాళ్ళ మీద తను నిలబడేలాగా ప్రోత్సహించి అన్ని వారై ఉన్న వారికి ఈరోజు ఎంతటి దుఃఖం కలిగిందో మనం చూస్తున్నాము. కాబట్టి ఆయన ఒకటే కోరుకుంటున్నారు, తన కూతురికి ఏదైతే జరిగిందో అది మరొక ఆడపిల్ల విషయంలో జరగకుండా ఉండాలి అంటే గనక తనకి కఠిన చర్యలు తనపై తీసుకోవాలంటూ కూడా ఆయన కోరుకుంటున్నారు. ఇక మనం వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఇప్పుడు మనం మొదలత గారి అమ్మగారి దగ్గర ఉన్న వారితో కూడా మాట్లాడదాము. నమస్తే అమ్మ. అమ్మ, ఈరోజు ఏదైతే మీ అమ్మాయి విషయంలో జరిగిందో నిజంగా దేశమే ఉలిక్కిపడేలా చేసింది. అసలు ఈ సంఘటన అంటే వారిద్దరి మధ్య ఇన్ని గొడవలు రావడానికి కారణం ఏమై ఉంటుంది? అసలు ఇప్పటి వరకు మీకు అమ్మాయి ఏమైనా చెప్పుకుందా తన బాధల గురించి? అత్తారింట్లో ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటుందో మీతో ఎప్పుడైనా చెప్పుకుందా? చెప్పిందండి. డబ్బు కోసమే గొడవలు. అమ్మాయి జాబ్ చేస్తుంది, అమ్మాయి శాలరీ ఇస్తుంది. ఇట్లాగే 3 సంవత్సరాలు ఇచ్చింది. ఇంకా ఈ సంవత్సరం గొడవలతోటి బాబు పుట్టాడు, మా దగ్గర వచ్చింది. అప్పటి నుంచి ఉంది 10 నెలల దాకా గొడవలతో పంపలేదు అమ్మాయిని. ఇంకా అన్నీ నచ్చజెప్పి పిలుచుకెళ్ళాడు. చాలా గొడవలు పడ్డారులే. అవే డబ్బు ఇవ్వమని, ఇంకా తీసుకురమ్మని, కొంత కొట్టటము, గొడవలు పట్టడం అన్నీ జరిగాయి. జరిగిన తర్వాత బాగుంటాంలేమని చెప్పానంటే పంచాయతీ పెట్టాము. పంచాయతీలో మాట్లాడించి ఇంకా బాగుంటారని చెప్పి వాళ్ళ అక్క బావ వాళ్ళు చెప్పారు. ఇంకా బాగుంటారు పంపించండి అన్నారు. సరే పంపుదాము. ఆ అమ్మాయి కూడా అమ్మ ఇలా ఉంది పరిస్థితి, అతను దుడుకుగా మీదికి వస్తున్నాడు, మరి ఎట్టుంటాడో ఏమో, వెళ్ళొద్దులేమ్మా అన్నాడు వాళ్ళ నాన్న. లేదు నేను చూసుకుంటాలే, అతనికి నేను నచ్చ చెప్పుకుంటాను, అలా నా మీదికి రాడులే అనింది అమ్మాయి. నేను చూసుకుంటాలే నాన్న, అంత నా మీదికి రాడు, ఇంతవరకు ఎప్పుడు రాలేదు, అతన్ని మార్చుకుంటానని చెప్పి వెళ్ళింది. వెళ్ళిన తర్వాత ఇట్లాగే 2 నెలలు అతను బయట పడాడు. అతని కోపం లోపల కుట్ర పెట్టుకున్నాడు. అమ్మాయి శాలరీ ఇవ్వలేదు, ఇన్నాళ్ళు నా దగ్గరికి రాలేదు అని చెప్పి పెట్టుకున్నాడు. వచ్చాక 2 నెలలు అలా ఉన్నాడు. 3వ నెలలో ఇట్లా గొడవ పెట్టుకున్నాడు. డబ్బు ఇవ్వు, ఇన్నాళ్ళు ఉంచుకున్నాడు, డబ్బు ఇవ్వు, నేను కారు కొనుక్కుంటాను అని చెప్పి అడిగాడు. అమ్మాయి ఇప్పుడు ఎందుకు, బాగా నేర్చుకో తర్వాత తీసుకుందామని ఇవ్వలేదు. అట్లా ఘర్షణ జరిగింది. ముందు రోజు నైట్ ఫోన్ చేసింది నాకు, చనిపోయే ముందు రోజు. ఇలా అడుగుతున్నాడు, కారు కొనాలా, డబ్బులు ఇవ్వమని. అంటే ఇప్పుడే వద్దులే తీసుకుందామని చెప్పాను. నన్ను డబ్బులు అడగద్దంటే కొంత అడుగుతున్నాడంట, నన్ను అడగద్దని చెప్పింది. ఇలా ఘర్షణ పడ్డారు. ఊరికి వెళ్దామన్నాడు. వాళ్ళ ఊరికి మీ ఊరికి నేను రాను ఇప్పుడే, మీ నాన్నగారు ఏదేదో మాట్లాడాడు, నన్ను బాధ పెట్టాడు, అక్కడికి ఇప్పుడు రాను, నేను మా ఊరికి వెళ్తాను, ఓట్లు ఉన్నాయి. అమ్మ, అంటే భర్త ఒక్కడే ఈ విధంగా ఆమెని హింసించేవాడా, లేదంటే అత్తమామల దగ్గర నుండి కూడా ఈమెకి ఏదైనా సపోర్ట్ దొరికేదా, లేదంటే వాళ్ళు కూడా ఏమైనా చిత్రహింసలకు గురి చేసేవారా? లేదు, ఈ చావులో వాళ్ళే సపోర్టు, చంపమని. ఆ అమ్మ నాన్న మాట లేకుండా అతను ఏమి చెయ్యడు. అతనే వాళ్ళ అమ్మ నాన్న సపోర్ట్ ఉంది, వాళ్ళ అక్క బావ సపోర్ట్ ఉంది. అమెరికాలో అక్క బావ ఉన్నారు. వాళ్ళ మాట లేనిది అతను ఏమి చెయ్యడు. వాళ్ళ మాట ఉంది. వాళ్ళను కూడా జైల్లో వేయాలి వాళ్ళ అమ్మ నాన్న. ఇంత హత్య చేసిన తర్వాత బాబుని తీసుకెళ్లి తన స్నేహితుడికి ఇచ్చే వాడు బాబు బాధ్యతలంతా కూడా దగ్గరుండి నువ్వే చూసుకోవాలని చెప్పేసి అన్నాడని తెలుస్తుంది. ఎవరు చూసుకోమని తన స్నేహితుడి దగ్గరికి వెళ్ళి ఇదంతా చెప్పారు అని అంటున్నారు. అతనికి ఊరికే ఇచ్చాడు బాబు, అంతే. అక్కడ ఉంచలేడు కదా ఒక్కడిని, తీసుకుపోయి అక్కడ ఇచ్చాడు, సరెండర్ అయ్యాడు.
అంతేగాని వాళ్ళెవరు చూస్తారు బాబుని? ఎవరికొరికి ఇవ్వాలి కాబట్టి ఇచ్చారు, ఆ స్టేషన్లో ఇచ్చాడు. ఇస్తే మా వాళ్ళు వెళ్ళి తీసుకొచ్చారు బాబుని, ఇచ్చాడు మాకు. అది వాళ్ళకి ఇవ్వరు కదా. మరి ఇంత జరుగుతున్న మధులత వల్ల అత్త మామలు ఇప్పుడు ఏమంటున్నారు? అసలు ఈ కొడుకు చేసిన పనికి వారు ఏమైనా సమాధానం చెప్తున్నారా? వాళ్ళు మాతో అసలు ఫోన్లో మాట్లాడలేదు, అమ్మాయి చనిపోయాక వచ్చి చూడలేదు, బాబు ఎలా ఉన్నాడని చూడలేదు, ఫోను లేదు. కనీసం తెలిసిన వాళ్ళతో కూడా ఫోన్ చేసి కనుక్కోలేదు ఎలా ఉన్నారని. వాళ్ళు అసలు కలవలేదు. పైపెచ్చు అక్కడికి వెళ్ళి కొడుకుని ఇడిపించుకోవటానికి తిరుగుతున్నాడు అతను. తన కోడల విషయంలో ఇంత జరిగినా కానీ కేవలం ఇంకా కొడుకుని బయటికి తీసుకురావాలి, కొడుకుని సేవ్ చేసుకోవాలని మాత్రమే తల్లిదండ్రులు చూస్తున్నారు. పిల్లకి జరిగిన అన్యాయం గురించి, బాబు గురించి కూడా ఇప్పుడు వచ్చి ఏం పట్టించుకోలేదు. ఏమీ లేదు. పైపెచ్చు తప్పు జరిగింది, ఇద్దరి వైపు జరిగితే వచ్చిద్ది గొడవ, చప్పట్లు ఇద్దరు కొడితే కదా వచ్చేది, ఒకరికి రాదు అని సమర్థిస్తున్నాడు వాళ్ళ నాన్న. మరి అలాంటన్నప్పుడు, అలా సమర్థించినప్పుడు మరి ఈమె కూడా ఇతనిపై ఏదైనా కత్తి తీసుకొని ఏదైనా చేసి గొడవ చేయాలి కదా. మరి అలా జరగలేదు, తన కొడుకు ఇదంతా చేశారు కదా, మరి దీనికి ఏమంటున్నాడు ఆయన? ఆయన మనతో మాట్లాడితే కదా ఆ మాట అంటున్నాడంటే ఎవరితోనూ. ఇప్పుడు ఇద్దరు చేశారన్నప్పుడు ఒకరు చచ్చారు, ఇంకొకరు చావాలి కదా. మరి కొడుకుని చంపమనండి, అది కరెక్ట్ కదా. మనతో మాట్లాడలే, ఎవరితో అన్నాడంట. మరి ఇద్దరు తప్పు చేశారు. మా అమ్మాయి చంపేంత తప్పు ఏం చేసిందో నాకు అర్థం కావట్లేదు. చిన్న చిన్న వాదనలే, ఆ డబ్బుల వాదనలే, డబ్బులు ఇవ్వలేదని. అదొకటి. వాళ్ళు ఊరికి పోదామంటే అన్నాడంట అక్కడ, మా అమ్మాయి ఫంక్షన్ ఉంది వెళ్తాననిందంట, వెళ్ళొద్దు అని అన్నాడంట. గొడవ పెట్టుకున్నాడు. అది డబ్బులు ఇవ్వలేదని గొడవ. మరి ఇప్పుడు బాబు పరిస్థితి ఏంటమ్మా? ఇప్పుడు తండ్రి చూస్తే జైల్లో ఉన్నాడు, తల్లి చూస్తే లేదు. చిన్న వయసు, పాలు తాగే వయసులో తల్లికి దూరమైన బాబు పరిస్థితి ఏంటి? ఎవరు తీసుకుంటారు మరి ఆ బాధ్యతలు? ఇంకా అదే కదా మా బాధ. చిన్న బాబు, వాడు పాలు తాగట్లేదు, తల్లి మీద బెంగతోటి. వాళ్ళకి ఏం అర్థం అవుతుందో అసలు పరిస్థితి? కొడుకు నిడిపించుకొని తిరుగుతున్నాడు కదా. బాబు ఎట్లా ఉన్నాడు? వాళ్ళకి ఇంత అమ్మాయి అన్యాయం అయిపోయింది మా వల్ల అనేది వాళ్ళకి సానుభూతి, బాధ లేదు అసలు. అసలు పట్టించుకోవట్లేదు. ఇంకా బాబుని ఎవరు మేము చూసుకోవాలి, వాళ్ళకి అప్పగీయలేం కదండి. అమ్మాయిని చంపిన వాళ్ళకి బాబు ఇవ్వాలా? ఏం చేస్తారేమో కూడా. మరి అంతేగమ్మా, ఎట్లా ఇస్తాము మేము? ఎట్లా మా కష్టం ఎలాగో మా చేతనైన నాళ్ళు మేమే తీసుకురావాలి బాబును. చేసేదేముంది, మేము తగ్గాము, ఎలా చేయాలని మాకు అదే బాధ ఉంది. అమ్మా, ఇప్పుడు మీరు ఒక తల్లిగా మీరు పడుతున్న బాధ నిజంగా ఇది ఎలా చెప్పాలో కూడా మాకు అర్థం కావట్లేదు. ఇలాంటి బాధ మరో తల్లికి రాకుండా ఉండాలి అంటే అసలు అతనికి ఎలాంటి శిక్ష పడాలని మీరు కోరుకుంటున్నారు? మీ కూతురికి జరిగిన అన్యాయానికి ఎలాంటి న్యాయం జరగాలనుకుంటున్నారు? నా కూతురికి జరిగిన అన్యాయానికి మనవడికి కూతురికి న్యాయం జరగాలి. అక్కడ ఉండే ఆస్తి అబ్బాయికి రాసి ఇవ్వాలి. అబ్బాయి చిన్న బాబుకు రాసిస్తే వాడిని ఎలాగో మేము పెంచుతాం. ఇప్పుడు ఇంత అన్యాయం జరిగి ఒకవేళ వాళ్ళు అడిగిన ఇవ్వలేం కదా, బాబును కూడా చేస్తారేమో. అందుకు అతను మా కోర్టు అలా బాబుకు న్యాయం చెయ్యాలి. ఇస్తే ఎలాగో మేము బాబుని సాగుతాం. మా అమ్మాయికి అన్యాయం జరిగింది, ఘోరమైన అన్యాయం జరిగింది. పోతే వాడికి శిక్ష పడాలి, బయటికి రాకూడదు. వాళ్ళ నాన్న ప్రయత్నం చేస్తున్నాడు తీయటానికి బయటికి. వాళ్ళు ఏమనుకోవాలి, ఇంత జరిగితే వాళ్ళ బిడ్డ అయితే ఒకటి, మా బిడ్డ అయితే ఒకట. ఇంత ఘోరం చేశాడే, వాడు ఉంటేనేం లేకపోతేనేం అనుకుంటారుగా ఎవరైనా. అలా అనుకోవట్లేదు, తీసుకొద్దామని తిరుగుతున్నాడు అతను. అమ్మ, మరి పోలీసులు ఈ కేసులో ఎవరి వైపు ఉన్నారు? అసలు వారేమంటున్నారు? మీ పాపకి న్యాయం చేసే దిశగా పోలీసులు అడుగులు ఉన్నాయా? పోలీసులు జైల్లో వేసాం కదా, కనీసం పేపర్లో రాలేదే అని అడిగితే ఏముంది, వేసాం కదా లోపల, రాసుకున్నాం కదా, ఇంకేంది, బయటికి పేపర్లో పెట్టకపోతే ఏమంటున్నారు. వాళ్ళు చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు. ఇంత జరిగి వాడు ఇంత అమ్మాయిని పొడిచి చంపితే వాళ్ళ రియాక్షన్ ఏంది అసలు? ఏమిరా ఇలా చేశావు నువ్వని కొట్టద్దా అతన్ని? కొట్టని కూడా కొట్టలేదు పోలీసులు. అలా ఉంటారమ్మా. ఇంకా న్యాయం మాకు ఎలా జరిగిద్ది చెప్పండి? పోలీసులే అలా ఉంటే అతనికి ఇంకా భయం అనేది ఏముంటుంది? కొట్టని కూడా కొట్టలేదు వాడిని. నా మనవేది, వాడిని బాగా కొట్టాలి. అతని పోలీసులకు తెలియజేయండి. ఉరికింగా ఉందిగా న్యాయం, వెంటనే తీయరుగా, మనం చెప్పంగానే లేదు. కానీ అతి త్వరలో ఉరి తీసి అతన్ని బయటికి రాకుండా చెయ్యాలి. అది ఇప్పుడు కూతుర్ని అంత ఘాతుకంగా పొడిచాడే, వాడికి ఆ బాధ ఎలా తెలియాలండి? వాడికి బాధ తెలియజేయట్లే పోలీసులు. వాడికి కత్తిపోటు పడితే ఆ బాధ ఎట్లా ఉంటుందో తెలియద్దా? నాకు అలా ఉంది.
వాడిని నరకాలి అన్నంత కచ్చగా ఉంది. ఎలా మా కోరిక తీరుతుంది? వాడికి ఆ బాధ తెలియదా? వాడికి అక్క అమ్మ నాన్న ఉన్నారే, ఇంత పని ఎలా చేయగలిగాడు వాడు? పైగా తనకు ఒక అక్క ఉంది. మరి వాళ్ళకి ఇలా బాధ తెలిస్తే కదా వాడికి అర్థమయ్యేది. ఎలా చేశాడు ఇట్లా అంటున్నా? రాక్షసుడే. వాళ్ళకి ఎట్టబుట్టాడు ఈడు అసలు. వాడికి బాధ తెలియాలి. వాళ్ళు అసలు ఏమి పట్టించుకోవట్లేదు. నా బిడ్డ ఎంత బాధపడింది. అమ్మ మీకు వద్దకుంటే పంపించేయాలి కదమ్మ నా కూతుర్ని. వద్దు పొమ్మంటే వచ్చేది కదా. గొడవ పడితే 2 దెబ్బలు వేసుకుంటారు, పంపించేస్తే పోద్ది. ఏం పని ఉందమ్మా నీకు? వద్దు, నీ మనసులో ఇంత కచ్చ ఉంది, వదిలేయి. నా బిడ్డ నా దగ్గరే ఉంటుంది కదా. నీ బతుకు నువ్వు బతకచ్చు. ఇప్పుడు ఏమైంది? నీ బ్రతుకు బాగుందా? అది అతనికి తొందరలో పై అధికారులకు తెలియజేయండి. అతనికి శిక్ష వేయాలి. చాలా రోజు సంవత్సరాల కొద్దీ పొడిగియద్దు. మాకు ఓపికలు లేవు. మా బాధ అలా ఉంది. పై అధికారులకు తెలియజేసి నాకు తగిన న్యాయం చేయాలి. తొందరలో అతనికి శిక్ష వేయండి. ఇక మనం చూసాం కదా, ఒక తల్లిగా తన ఆవేదన, అంటే అంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నది ఆవిడ తన కూతుర్ని. ఈరోజు తన బతుకుండగానే ఈ పరిస్థితి, తన కూతుర్ని ఈ పరిస్థితుల్లో చూస్తుందని బహుశా తన కళలో కూడా ఊహించలేదు. ఆవిడే కాదు, ఏ తల్లి కూడా ఊహించలేదు. అలాంటి సంఘటన ప్రతి తల్లి కూడాను ఈరోజు బాధపడే విధంగా, పెళ్లి చేసి అత్తారింటి పంపించిన తర్వాత కూడా ఏమో నా కూతురు ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉందో అని అనుకునే విధంగా ఈరోజు ఈ ఘటన తెలియజేసింది. ఈ నేపథ్యంలో ఆవిడ కోరుకుంటుంది ఒకటే, పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు, తన కూతురికి న్యాయం జరిగే విధంగా వారి అడుగులు ఉండాలి, అలానే కోర్టు తన మనవడికి న్యాయం చేయాలి అని చెప్పేసి కూడా ఆవిడ కోరుకుంటున్నారు. మీరు మొదలత గారికి ఏమవుతారు? అన్నయ్య అవుతాను. అసలు ఏం జరిగింది? వారి మధ్య ఇన్ని గొడవలు వస్తున్నాయి, దేని గురించి గొడవలు వస్తున్నాయి? అసలు ఈ హత్యకి ఏం బలమైన కారణం ఏమై ఉంటుందని అనుకుంటారు? బలమైన కారణం అయితే అతని ఈగోయిస్టిక్ మెంటాలిటీ అండి ఫస్ట్. తర్వాత మనీ కోసం, తర్వాత వాళ్ళ అమ్మ నాన్న చెప్పే చెప్పుడు మాటలు ఫస్ట్. అంటే వాళ్ళ మధ్యలో ప్రతి గొడవకి కారణం వాళ్ళ అమ్మ నాన్న. ఈ అమ్మాయిని చిత్రవదగా హింసించేవాళ్ళు. ఇది మెయిన్ కారణం అండి. ఇది మేము ఆల్మోస్ట్ 13 నెలలు మా ఇంటి దగ్గర ఉంచుకున్నాం అమ్మాయిని. మీ బిహేవియర్ వల్ల అమ్మాయి చాలా బాధపడుతుంది, మేము పంపించమని చెప్పాం. మీరు బిహేవియర్ మార్చుకోండి, అంతా సక్రమం. ఆల్మోస్ట్ అమ్మాయి చివరి వరకు కూడా విడాకులకి మేము చెప్పినా కానీ ముందుకు వెళ్ళలేదండి. అతని మీద నమ్మకంతో మార్చుకుందాం, నేను రెండో పెళ్లి చేసుకున్నాం, లేకపోతే బాబుని చూసుకోవాలి కదా, దానికి తండ్రి కావాలి కదా, సమాజంలో ఎలా బతుకుదామని ఒక ట్రెడిషనల్ వేలో థింక్ చేసే ఒక దూరదృష్టి గల అమ్మాయి అండి. అంతా ఆలోచించి కూడా ఒక ఛాన్స్ ఇద్దామని ఇచ్చి ఫిబ్రవరిలో వెళ్ళిందండి అమ్మాయి. తను ఇంటికి వచ్చి మా నాన్నగారికి, మావయ్య ఇకపై బాగా చూసుకుంటాను, డబ్బులు అడగను, మీరు చెప్పిన కండిషన్లకు నేను ఒప్పుకుంటాను, మంచిగా చూసుకుంటాను, గొడవలు పెట్టుకోనని చెప్పాక ఇంకొక అవకాశం ఇద్దామని, లైఫ్ బాగుంటుందని వెళ్ళిందండి ఈ అమ్మాయి. మేము అక్కడికి చెప్పాం, మా బావగారు, నేను, మా అక్క, ఇది ఎందుకో మాకు డౌట్ కొడుతుందమ్మా, మాకు ఎందుకో అనుమానం ఉంది. ఎందుకంటే కొన్ని సంఘటనలు ఇంతకుముందు జరిగాయి. కత్తి తీసుకురావడం, వార్డ్రోబ్ విసిరి కొట్టడాలు. ఈ బిహేవియర్ వల్ల అమ్మాయి నీకంత సెక్యూర్గా అనిపించట్లేదు మధు అని నేను చెప్తూనే ఉన్నాను. మా తమ్ముడు చెప్పాడు. ఎందుకో అమ్మాయి సరే ఒక్కసారి ఛాన్స్ ఇద్దాం, నేను నా సంగతి తెలుసు కదా, ఏదైనా చిన్నది ఉన్నా కానీ నేను గ్రహించి నేను బయటకు వస్తాను అని ఉంది. కానీ ఈ 3 నెలల్లో అసలు తెలియనియకుండా అమ్మాయికి అతను ఏ ఎక్స్ప్రెషన్ బయట పెట్టడండి. నార్మల్గా ఉంటాడు, చాలా క్యాజువల్గా ఉంటాడు, వాదిస్తాడు. అమ్మాయి ఏంటంటే ఒకరోజు గొడవ పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఎంబటే నార్మల్ అయిపోవాలి. మాతో కూడా గొడవ పెట్టుకున్న పక్కకు వచ్చి సాయి వచ్చి కూర్చోంటే నేను నార్మల్గా నవ్వుతూ ఎలా మాట్లాడతామండి? నేను మనుషులమా ఏమన్నా మషిన్స్మా? అంత క్యాజువల్గా ఉండడానికి లోపల హర్ట్ అయి ఉంటాం మనం. మీరు మాట్లాడిన మేము తిరిగి అయితే మిమ్మల్ని ఏం మాట్లాడలేదు కదా, మేము పడ్డవాళ్ళం, మేము బాధపడి ఉంటాం. అన్నోడికి నువ్వు నార్మల్గా ఉంటావు. సో మెయిన్ అయితే ఇదే బిహేవియర్ అండి. దీనివల్ల అతను కంప్లీట్గా అన్స్టేబుల్ అండి. పథకం ప్రకారం చేశాడు. ఇది మాకు మరి పోలీసులు ఏమంటున్నారు? అతనికి ఎలాంటి శిక్ష పడే అవకాశాలు ఉన్నాయని ఇటు లాయర్లు కానీ పోలీసులు కానీ చెప్తున్నారు. ఇప్పుడు కేసు ఎంతవరకు వచ్చింది అసలు దానికి సంబంధించి? కేసు అయితే ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఛార్జ్ షీట్స్ ఇంకా ఫైల్ చేయలేదు. ఫోరెన్సిక్ రిపోర్ట్స్ ఏవో రావాలంటున్నారు సిఐ గారు. అవి వచ్చాక అప్పుడు కోర్టుకు చెప్తామంటున్నారు. ఇప్పటి వరకు రిమాండ్లో ఉన్నాడు అతను.
వాళ్ళ నాన్న అయితే బెయిల్ మీద తెప్పించడానికి ప్రయత్నిస్తున్నాడు. ఎనీవే ఈ రోజు కాకపోయినా ఇంకో నెల తర్వాత అయినా అతను బెయిల్ మీద వచ్చి బయట ప్రశాంతంగా తిరుగుతాడు. అతను తప్పు చేస్తారు, తిరుగుతారు, ఇంకా శిక్ష పడేటప్పటికి అది ఎప్పుడో మనకు తెలియదు. అప్పటి వరకు మేము బాధపడుతూ మేము ఫైట్ చేస్తూనే ఉండాలి. పోలీసుల వాళ్ళు అయితే వాళ్ళ పని వాళ్ళు మేము చేస్తున్నాం అంటున్నారు. ఇంకా చూడాలండి. అసలు ఎలాంటి శిక్ష పడితే మీ చెల్లెలకి అలానే మీ మేనల్లుడికి న్యాయం జరిగినట్టు అనిపిస్తుందని మీరు అనుకుంటున్నారు? ఇది మేము చెప్పేది ఓన్లీ మా సిస్టర్కి ఇలా జరిగిందనే కాదు. ఇలాంటి ఒక ఆలోచనలు గల మనిషి సమాజానికి అవసరం లేదండి. ఎవరితో ఎంగేజ్ అవ్వని, ఒక మనసులో పెట్టుకుని చేసే ఇలాంటి ఒక బాధ్యత లేని మనిషి సమాజానికి అవసరం లేదండి. మా ఉద్దేశం అయితే అతన్ని ఉరి తీస్తే అతను మా చెల్లెలకి న్యాయం జరుగుతుందని మేము అనుకుంటున్నాం. ఎంత క్రూరంగా చంపి అమ్మాయిని బాడీ పార్ట్స్ కట్ చేసి అది అంత అవసరం లేదు కదండి. అసలు అంత లోపల పగ పెంచుకుంటారు ఎవరన్నా. 3 సంవత్సరాలు ఒక సంవత్సరం మా ఇంటి దగ్గర ఉన్నా, 3 సంవత్సరాలు కలిసి ఉన్న భార్య కదండి. పెళ్లి చేసుకున్న తర్వాత ఇంత కూడా ప్రేమ ఉండదా? ఈ చేతులతో ఎలా చంపబుద్ధి అవుతుందండి? తన చేతులతో తన మొహం చూసైనా ఇంతకుముందు ఈ అమ్మాయితో మనం ప్రేమగా ఉన్నామే, ఈ అమ్మాయిని ఎలా మనం చంపుతాము అనే ఒక ఇది లేదు. పుట్టిన బాబు మీద కన్సర్న్ లేదు, ప్రేమ లేదండి అసలుకి. ఎంతసేపు తన ఈగోయిస్టిక్ మెంటాలిటీ, మనీ కోసం చేసే తన మెంటాలిటీతో ఇది జరిగింది. అసలు అతను బుద్ధి కరెక్ట్ కాదు, వాళ్ళ తల్లిదండ్రుల పెంపకం కరెక్ట్ కాదు. తల్లిదండ్రులు ఒక తప్పు చేస్తే పిల్లవాళ్ళు ఇది తప్పు అబ్బాయి నువ్వు ఇది మార్చుకోవాలి అని వాళ్ళు చెప్పాలి. కానీ సర్లే అదైతే అయిపోయింది నువ్వు సైలెంట్గా ఉన్నానంటే దాని మీనింగ్ ఏంటండి? అంటే పెద్దోళ్ళు సహకరిస్తున్నారు, నేను చేసిన తప్పు కాదు అవతల వాళ్ళు చేసిన తప్పు అని అనుకుంటారే. కానీ ఎవరైనా అతను తప్పు చేశాడని ఎప్పుడు రియలైజ్ అవుతాడండి? తల్లిదండ్రుల పెంపకం కరెక్ట్గా లేదండి. ఇతను ఇలా తయారవడానికి వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ అక్కాబావుల ప్రోత్సాహమే కారణం. వాళ్ళ అక్కాబావులు అంత నచ్చచెప్పి అమ్మాయిని తీసుకెళ్ళకపోయి ఉంటే ఈరోజు అమ్మాయి మా దగ్గర ఉండేది. విడాకులు తీసుకొని అమ్మాయి ప్రశాంతంగా అమ్మాయి లైఫ్ లీడ్ చేసేది. ఇన్ కేస్ తన రాత బాగుంటే ఇంకొక మంచి అబ్బాయి దొరికేవాడేమో, లేకపోతే తన బాబుతో ఉండేది. మేము ఫ్యామిలీలతో సంతోషంగానే ఉన్నాం. మా అక్క, మేము. ఈ అమ్మాయి మాత్రం ఇలా ఉందని మేము మందన పడని రోజు లేదండి. రాత్రులు నిద్ర పట్టదు. ఈ అమ్మాయి ఏంటి, ఈ అమ్మాయి జీవితం ఏంటి? పెళ్ళైనప్పటి నుంచి ఆ రోజు ఆ గొడవలు జరుగుతుంటే మాకేం చేయాలో అర్థం కాదండి. కంప్లీట్ అరేంజ్డ్ మ్యారేజా లేదంటే లవ్ మ్యారేజా? అరేంజ్డ్ మ్యారేజేనండి. మాకు మేము ఎంక్వైరీ చేసినా కానీ వాళ్ళ ఇన్డెప్త్ బిహేవియర్ ఎవరికి తెలియదు. అక్కడ ఎంత కట్నం ఇచ్చి పెళ్లి చేశారు అమ్మాయికి? అమ్మాయికి వాళ్ళ అడిగినంత కట్నం బంగారం ఇచ్చామండి. మేము దాంట్లో లోటే చేయలేదు. తర్వాత మామూలుగా సార్ అని పెట్టిస్తారు, దాంట్లో వాళ్ళు అడిగిన దానికన్నా ఎక్కువే ఇచ్చాము మేము. అంటే పెళ్ళైన తర్వాత నుండి ఇప్పటి వరకు ఈ మధ్యలో డబ్బు కావాలంటూ కొట్టి మీ ఇంటికి పంపించిన ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయా? కొట్టి మా ఇంటికి పంపించారండి. కొట్టి వాళ్ళ దగ్గరే ఉంచుకొని హింసిస్తుంటారు. ఇంకా డబ్బులు నువ్వు ఫోన్ చేసి అడుగు, వాళ్ళని పంపించు, నువ్వు మేము అడిగినట్టు నువ్వు చెప్పకూడదు. మాకు పొలం కొనాలి, ఇంత డబ్బులు తక్కువైనా వాళ్ళని పంపించమను. అది అప్పుగా కాదండి. అప్పుగా అయితే అది వేరే రకం. అమ్మాయి అడిగేది సహాయం చేసేవాళ్ళు. అప్పుగా కాదు, నువ్వు మాకు పంపించు. ఏంది మీ వాళ్ళ దగ్గర ఉన్నాయి కదా, కార్లలో తిరుగుతున్నారు కదా. అంటే ఏంటంటే నేను సంపాదించిన దాంట్లో నేను సంతోషంగా ఉన్నాను. నాకు ఏదో చిన్నపాటి ఇల్లు ఉంది. మా నాన్నగారికి ఆ హెల్త్ అయి బాగోవు. అవసరం వచ్చినప్పుడు నేను అర్ధరాత్రి ఏదో వెతుక్కోకుండా ఒక కారు కొనుక్కొని తిరుగుతున్నామండి. వాళ్ళకు ఎంత ఆస్తి ఉండి కూడా, సుమారుగా ఉన్నాయండి ఇల్లు అవి, ఎంత ఆస్తి ఉండి కూడా ఒక కారులో తిరిగే మనసు ఉండదండి. అంత ఫ్రీగా ఉండలేరు. మేమేదో ఉన్నామని మా మీద అసూయపడి ఉండేది. మీరు కార్లలో తిరుగుతుంటారు, మీకేం బాగానే ఉన్నాయి కదా, ఇది పంపించమని అంటే పంపించమని అంటే దేనికి పంపిస్తారండి? మీ సంపాదన మీది, మా సంపాదన మాది. మేము మాత్రం మా పెళ్ళం పిల్లలు ఉండరా, వాళ్ళకి పెట్టుకోమా? తల్లిదండ్రులకు వాళ్ళకి మా నాన్నకి లంగ్ క్యాన్సర్ అండి. లాస్ట్ 7 monthsగా మేము ఫైట్ చేస్తున్నాం లంగ్ క్యాన్సర్ గురించి. ఆయనకి మేము ఈ సంఘటన జరిగిన తర్వాత కూడా పెద్ద కర్మ అయ్యాక అమ్మాయిది ఆయన 3 days బెడ్ రిడన్ అయ్యాడండి. మేము రాలేకపోవడానికి కారణం అదే. నేను హాస్పిటల్ చుట్టూ ఆయనకి శ్వాస ఆడదు సరిగా, లోపల ఇంకా ఫ్లమ్ చేరింది, రాలేక ఇప్పుడు గురువారం మధ్యాహ్నానికి వచ్చాము ఇక్కడ. ఇంకా శుక్రవారం మాట్లాడి ఇంకా ఈవినింగ్కి మాకు మీడియా సపోర్ట్ వచ్చింది. మేము మాట్లాడి అప్పటికి తెలిసింది. కానీ లేకపోతే ఇది బయటకు వచ్చేదా? మేము అక్కడే ఉండింటే బయటకు వచ్చేదా? ఇది
మేము చెప్పకపోయి ఉంటే ఇది అసలు వచ్చేదేనా? అంత గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఏముంది దీంట్లో? ఇంత పెద్ద సంఘటన ఇంత క్రూరంగా చేశారు, సమాజానికి తెలియాలి కదండి. సార్ అంటే అంత క్రూరంగా, అంటే ఒక మనిషిని చంపేసి, కత్తితో పొడిచి చంపేసి, ఇంకా ఆ బాడీ పార్ట్స్ని కట్ చేయాలన్నంత క్రూరంగా అతను తన మీద ప్రవర్తించాడు అంటే ఇలాంటి మనస్తత్వం ఉన్నందుకు వాళ్ళ తల్లిదండ్రులు కూడా అతనికి నచ్చజెప్పే ప్రయత్నం చేయలేదా అసలు? అతను చేసింది లేదండి. చేసుంటే ఇంత దూరం ఎందుకు వస్తుంది? వాళ్ళు నచ్చ చెప్పరండి. ఇప్పటికి కూడా అతను ఏమన్నా రియలైజ్ అయ్యారా తప్పు జరిగింది మా వల్ల అని? లేదండి. బెయిల్ పెట్టుకుని బయటికి తిరుగుతున్నారు. మా బంధువులతో ఒక ఆయనతో మేము అక్కడ ఉన్నంత వరకు మేము గ్రూప్స్లో, మాకు తెలిసిన ఫ్యామిలీ గ్రూప్స్లో అలా తెలిసిన కమ్యూనిటీ నుంచి పంపించామండి. ఈ అమ్మాయి మా చెల్లెలు ఇలా జరిగింది, ఆమె ఒక స్టోరీ రాసి పంపిస్తే మీరు గ్రూప్లో ఎందుకు పెట్టాను, గ్రూప్ అడ్మిన్కి ఫోన్ చేసి బెదిరిస్తున్నాడండి. అతను షాప్కి వెళ్ళి మనుషులను తీసుకుని బెదిరించాడంటే మీరు ఏం తెలుసుకో పని లేదా, నన్ను అడగ పని లేదా, నన్ను అడగకుండా పెడతారా? అబ్బాయి చేశాడు, చట్టం చూసుకుంటుంది, మీరు ఎందుకు పెడతారు అంటే వాస్తవమే కదా. అతను పెట్టడంలో దాంట్లో తప్పే. సమాజం ప్రశ్నించడం కూడా వాళ్ళకి నచ్చట్లేదు. అదేనండి, అది ప్రశ్నించకూడదు, వాళ్ళది తెలియకూడదు ఎవరికి తప్పు అనేది. అలాంటి బిహేవియర్ అతనిది. దాచిపెట్టి ఎలాగోలా ఏదో ఒకటి చేసి అతన్ని బయటికి తెచ్చుకోవాలి. అక్కడ తప్పు చేసామని రిగ్రెట్ ఎక్కడుందండి? ఇన్ని రోజులైంది, దాదాపు 24 days ఏమో అయింది అండి. బాబు ఎలా ఉన్నాడు, మీరు అసలు క్రిమిషన్ ఎలా చేశారు, ఎక్కడ చేశారు, ఒక క్వశ్చన్ లేదండి. మా బంధువుల్లో కానీ మాకు కానీ ఒక కాల్ లేదు. వాళ్ళ బంధువుల నుంచి ఎవరి దగ్గర నుంచి లేదండి. వాళ్ళు ఆల్మోస్ట్ వదిలేశారు. ఆ అమ్మాయి ప్లాన్డ్గా చంపాలనుకున్నారు, చంపారు. ఇప్పుడు బయటికి తీసుకురావాలనుకుంటున్నారు, తీసుకొస్తారు. మేము సామాన్యులమండి. మేము చేయాలనుకుంది మేము కోర్టుల చుట్టూ, లాయర్ల చుట్టూ తిరిగి మేము న్యాయం కోసం ఫైట్ చేస్తాం. అంతవరకు ఫైట్ చేస్తూనే ఉంటామండి, వాళ్ళకు న్యాయం జరిగేంత వరకు. ఖచ్చితంగా అండి, మీకు న్యాయం జరగాలని మేము కూడా కోరుకుంటున్నాము. సో విన్నారు కదా మధులత విషయంలో ఏం జరిగింది, తనని ఎంత క్రూరంగా హింసించేవారు, అత్తమామలు, ఆడపడుచు, భర్త, వీళ్ళందరి నుండి ఎలాంటి సమస్యలను ఎదుర్కొంది ఒక ఆడపిల్ల అనేది ఈరోజు వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ అన్నయ్య చెప్పిందే విన్నారు. వాళ్ళు న్యాయం కావాలని చెప్పి కోరుకున్నారు. ఒక మనిషి డబ్బు మీద ఎంత ఆశ పెంచుకుంటే వారు ఎంత నీచంగా ప్రవర్తిస్తారు అనడానికి ఇది ఒక నిదర్శనం. నిజానికి మన పెద్దవాళ్ళు ఎప్పుడు ఒకటే చెప్తూ ఉంటారు, మనం బతకడానికి డబ్బు సంపాదించుకోలే కానీ మన డబ్బు కోసమే మనం బ్రతకకూడదు అని చెప్తూ ఉంటారు. నిజంగా మనం బ్రతికేదే డబ్బు కోసం అయితే గనక ఒక మనిషి ఎంత నీచానికి ఒడగడతాడో, ఎంత క్రూరంగా మారతాడో అనడానికి ఈరోజు మధులతకి ఏదైతే జరిగిందో అదే నిదర్శనంగా నిలుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మధులతకైతే న్యాయం జరగాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అలానే పోలీసులు కూడాను మధులత కేసులో పాజిటివ్గా ఉండాలని చెప్పి తనకి త్వరగా న్యాయం జరగాలని చెప్పేసి అయితే కోరుకుందాం.